బీహార్ వ్యవస్థ, బీహార్ ముఖ్యమంత్రి గారు, మీ పరిస్థితి ఎలా ఉంది? మీరందరూ కలిసి ఒక విప్లవాత్మక యుద్ధాన్ని ప్రారంభించారుగా. నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా, మీకు చెప్పలేను. ఈరోజు నేను ఎంతో ఉత్సాహంగా ఆనందంగా ఉన్నాను. ఇది తీసేయాలా లేకపోతే ఉండనివ్వాలా అంటూ తన కళ్ళజోడును కూడా సర్దుకుంటూ వ్యూవర్స్ని అడిగాడు భరత్ తివారీ. ముందుగా ఒక విషయం చెప్పండి, నన్ను దేశద్రోహి అంటున్నారు కదా, అయితే దాన్ని నిరూపించండి. కేవలం నన్ను పిచ్చివాణ్ణి అని నిరూపించడం వల్ల ఏమవుతుంది? ఇంకా ఎన్నో చట్టాలున్నాయి, ఇంకా ఎన్నో ఆరోపణలు కూడా ఉన్నాయి. అవన్నీ నా మీద వేసేయండి. నేను ముందే చెప్పాను కదా, నా భుజాలు మొత్తం సమాజం, మొత్తం దేశం భారాన్ని ఒంటరిగా మోయగలవని. చెప్పండి, నేను మోయలేదా? అది పక్కన పెట్టండి. నన్ను పిచ్చివాడిని అని కాకుండా దేశద్రోహుల జాబితాలో కూడా చేర్చేయండి. అప్పుడు ఇంకాస్త ఆసక్తికరంగా ఉంటుంది కదా. ఏం చెప్పను, నేను ఒక్కడే మీ అందరికీ ఎంత భారంగా మారిపోయినో చూడండి. అవును, విప్లవ యుద్ధం మొదలైంది. విప్లవ యుద్ధం మొదలైతే ఒక విషయం చెప్పండి, మీరు నా ఇంటికి ఎందుకు వస్తున్నారు? నన్ను బయటకు పిలవండి, నేను వచ్చేవాడిని కదా, వస్తాను కూడా. కానీ నేను వచ్చినప్పుడల్లా మీరు దాక్కొని పారిపోతున్నారు. ఇప్పుడు వింటున్నాను, మీరు పెద్ద టీంగా వస్తున్నారట, పూర్తి సన్నద్ధతతో వస్తున్నారట, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేసుకొని మరీ వస్తున్నారట. నా దగ్గర అలాంటివి ఏమీ లేవు, ఎక్కువ ఆయుధాలు కూడా లేవు, ఎక్కువ తూటాలు కూడా లేవు. అవి కూడా నేను ఒక్కడిని ఉపయోగిస్తున్నాను. ఆ తర్వాత కొన్ని క్షణాల్లో నేను నిరాయుధుడిగా మారిపోతాను. ఒక నిజమైన దేశభక్తుడితో పోరాడుతున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? చెప్పండి. బీహార్ ముఖ్యమంత్రి కాదు, బీహార్ మొత్తం వ్యవస్థ, దేశం మొత్తం వినాలి. ఇది కేవలం బీహార్ యుద్ధం మాత్రమే కాదు, ఈ పోరాటం మొత్తం దేశంలో మార్పు తీసుకురానుంది. ఎవరికి దూరదృష్టి ఉంటే వారు ఇప్పుడే అర్థం చేసుకుంటారు. ఇది అర్థం కాని వారు భవిష్యత్తులో జరిగేదాన్ని చూసి అర్థం చేసుకుంటారు. ఇది చారిత్రక పోరాటం కాబోతుంది. దీనిని ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళండి. ఎన్కౌంటర్ చేయండి, లేకపోతే నేనే ఎన్కౌంటర్ చేస్తాను. ఎందుకంటే సమాజంలో, దేశంలో మార్పు అంత సులభంగా రాదు. విప్లవకారుల గౌరవం తూటాలు తినడంలోనూ, తూటాలు పేల్చడంలోనూ ఉంటుంది. నేను ముందే చెప్పాను, మీ యుద్ధం దొంగలతో కాదు, గూండాలతో కాదు, నేరస్తులతో కాదు, ఉగ్రవాదులతో కూడా కాదు, తీవ్రవాదులతో అసలే కాదు. వీటన్నింటికంటే మీకు ఎక్కువగా భారంగా అనిపించేది ఒక దేశభక్తుడితో, ఒక నిజమైన దేశభక్తుడు, ఒక నిజమైన దేశ ప్రేమికుడు. అతడే మీ అందరిపై ఒక్కడే భారంగా మారుతాడు. ఈ దేశంలోని, ప్రపంచంలోని ప్రమాదకర వ్యక్తులకే భయపడని మనిషిని మీలాంటి వాళ్లకు ఎందుకు భయపడాలి? మీరు కేవలం దొంగలు, మోసగాళ్ళు మాత్రమే. అందుకే ఇది జరగబోతుంది. సరే, ఎవరో వస్తున్నారు, వారు నన్ను ఎన్కౌంటర్ చేయాల్సింది. చూడండి, అందుకే నేను కూడా ఇక్కడికి వచ్చాను, వారిని కూడా ఎన్కౌంటర్ చేయాలని. ఇప్పుడు నేను వాళ్ళ వైపే వెళ్తున్నాను, వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. మళ్ళీ కలుద్దాం అంటూ భరత్ తివారీ తన ఫేస్బుక్ లైవ్ కెమెరాని ఎన్కౌంటర్ చేయబోతున్న పోలీసుల వైపు తిప్పాడు. ఆ తర్వాత తన తుపాకీని అక్కడ పడేసి, అంటే పోలీసులకి దగ్గరగా పడేసి, తను చాలా దూరంలో ఉంటూ ఆ లైవ్ని అలాగే కంటిన్యూ చేస్తూ మారో అంటూ ఆయన మారో అంటూ పోలీసుల్ని అడుగుతున్న దృశ్యం, పోలీసులు తూటాలు పేలుస్తున్న దృశ్యం మనం లైవ్లో చూసాం. ఆ లైవ్ వీడియో ఎంతగా వైరల్ అయిందో మనకందరికీ తెలుసు. ఈ భరత్ తివారీ ఎవరు? ఎందుకు పోలీసులు ఎన్కౌంటర్ చేశారు? ఇది నిజంగానే ఫేక్ ఎన్కౌంటరా? తన కుటుంబ సభ్యులు, ప్రతిపక్షాలు, సామాజికవాదులు భరత్ తివారీది ఫేక్ ఎన్కౌంటర్ అని ఎందుకు వాదిస్తున్నారు? ఈ కేసుని జ్యుడిషియల్ కస్టడీకి ఎందుకు పంపించారు? ఈ వివరాలన్నీ మనం సెకండ్ ఎపిసోడ్లో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది మరో భరత్ సింగ్ కథ. తప్పకుండా చూడండి, డోంట్ మిస్ ఇట్.